అతను ఆధీనంలోనే ఉంది, ఆ ల్యాండ్ అతనే అది బౌండరీస్ కూడా కట్టుకున్నామని చెప్పేసి వారు స్పష్టంగా చెప్తున్నారు. హన్మకొండ చౌరస్తాలో కూడా నేను దేనికంటే సిద్ధం ఉంటానని శంకర్ నాయక్ మీతో చెప్పినట్టు మీడియా ద్వారా చెప్పారు. దాన్ని మీరు ఏమంటారు? నేను కూడా వస్తా అండి, నేను ఎలాంటి తప్పు చేయట్లేదు, నాకు అవసరమే లేదు, నాకు ఇంకొకరి జాగలకు పోవాల్సినటువంటి అవసరమే లేదు. శంకర్ నాయక్ గురించి వరంగల్ జిల్లా కాదు రాష్ట్రం మొత్తం తెలుసు. శంకర్ నాయక్ ఏంటిది, ఎంత ల్యాండ్ గ్రాబర్ అనేది, ఎన్ని కేసులు ఉన్నాయనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నేను కూడా వస్తా, నా పేపర్లు పట్టుకొని నేను వస్తా. నాది తప్పని తెలిస్తే నా మీద ఎట్లాంటి చర్యనైనా తీసుకొని నేను దానికి సిద్ధం ఉన్నా. నేను ఇది నాది ల్యాండ్ ఉన్నది. గత 20-30 సంవత్సరాల నుంచి దీన్ని ఆక్యుపై చేయడానికి, ఆక్రమించడానికి విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చాలా రకాలుగా ఇంతకు ముందు చాలా మందితోటి నా మీద ప్రెజర్ పెట్టించిండు, ఈ ల్యాండ్ నాకు దీనికి బదులు నేను వేరే ల్యాండ్ ఇస్తా అని చెప్పి పేపర్లు కూడా ఉన్నాయి, పక్కనే ఉంటది ల్యాండ్ అనేది. ఇప్పుడు ఆయన అనుకున్నప్పుడు నాకు వేరే ల్యాండ్ ఎందుకు ఇవ్వాలండి, ఏం అవసరం అండి? ఈ మధ్యన వేరే ఒక 2-3 తోటి, వాళ్ళ పేర్లు చెప్పొద్దు, నేను 2-3 తోటి ప్రపోజల్ పంపించింది, నేను మార్కెట్ రేట్ ఇస్తాను నాకు ఇవ్వమని చెప్పి. ఇవన్నీ ఎందుకండి? ఇప్పుడేమో ఆ టీవీ ముందటికి వస్తే, పబ్లిక్ లకు వస్తే ఇట్లాంటి అబద్ధం కోరు మాట ఎందుకు మాట్లాడతాడండి? ఏమన్నా ఉంటే డైరెక్ట్ మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. ఆయన కనుక పేపర్లు ఉండేది ఉంటే, నేను ఒక సామాన్య పౌరుడిని, నాకు ఎలాంటి రాజకీయ ప్రాబల్యం ఏం లేదు. ఇప్పుడు ఆయన ఏదో మాట్లాడుతా ఉన్నాడు, నేను ఒక సామాన్య పౌరుడిని, నేను నా భార్య గవర్నమెంట్ టీచరు. నేను శంకర్ నాయక్ ఎదురుపోయేంత నాకు ఒక ఎమ్మెల్యే ఇక్కడ పేపర్లు ఉన్నాయి, నేను దేనికంటే దానికి సిద్ధం లేను. అటు ఎక్సెప్ట్ కొనసాగుతుందని వస్తుంది. రైట్, ఇది మొత్తానికైతే సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయినటువంటి శంకర్ నాయక్ పై ఫిర్యాదు కావడం జరిగింది. ఇప్పటికే శంకర్ నాయక్ కూడా స్పందించడం జరిగింది. ఖచ్చితంగా అది నిజం అవుతుంది, దేనికంటే దానికి సిద్ధం అని చెప్పేసి కూడా శంకర్ నాయక్ కూడా సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక మరొక బ్రేకింగ్ చూద్దాం, మేజర్ డెవలప్మెంట్. ఇక జనవరిలో కేసీఆర్